నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. ఇంకో నంబరు 9866308414. కొబ్బరి తోటలు. కొబ్బరి గట్ల మీద వేసుకోవచ్చు, లేదు కొబ్బరి పొలంలో కూడా వేసుకోవచ్చు. చాలామంది రైతులు గట్ల మీద పెంచుతుంటారు, దిబ్బల మీద పెంచుతుంటారు. ఈ కొబ్బరి 3వ సంవత్సరం వచ్చేసరికి కొబ్బరి బొండాలుగా వినియోగించుకోవచ్చు. 5 సంవత్సరం వచ్చేసరికి వాటిని కొబ్బరి కాయలుగా కూడా వినియోగించవచ్చు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భూమిని, ఇక్కడుండే ఈ రకరకాల భూములను పరిశీలిస్తే రైతులు 3 రకాల రకాలను వాడుతున్నారు. ఒకటి గంగా భవాని. ఇది నాటు వెరైటీ. ఇది తీగనే ఉంటుంది, కానీ బాగా తీగ ఉండే ఇంకో రకం ఉంది, దాన్ని చెన్నంగి అంటారు. ఇది హైబ్రిడ్ వెరైటీ. గంగా భవాని బొండంలో 1 లీటరు పైగా నీరు ఉంటుంది. సుమారు 1.25 లీటరు కొబ్బరి నీరు ఉంటుంది. ఈ చెన్నంగిలో ఇక తీపెట్లు ఉంటుంది, అమృతంలా ఉంటుంది. ఇక్కడ 3/4 లీటరు కొబ్బరి నీళ్ళు ఉంటాయి. ఈ చెన్నంగి మొక్క, ఈ చెట్టు మొదలు సన్నంగా ఉంటుంది. దీనికి చీడపీడ బాగా పడుతూ ఉంటుంది. ఇక 3వ రకం సిలోన్ వెరైటీ. ఈ సిలోన్ వెరైటీ అంటే పసుపు రంగులో ఉంటాయి ఈ కొబ్బరి బొండాలు. దీంట్లో కూడా 3/4 లీటర్ అంటే 750 ml కొబ్బరి నీళ్ళు ఉంటాయి. ఈ సిలోన్ వెరైటీ మొదలు లావుగా ఉంటుంది. దిగుబడి కూడా సిలోన్ వెరైటీకి ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ కాయలు సగటున ఒక 4 నుంచి 5 గెలలు వస్తాయి కోతకొచ్చినప్పుడు. ఒక్కొక్క గెలలో 40 నుంచి 50 కాయలు ఉంటాయి. ఆ విధంగా ఏ చెట్టుకు చూసినా 200 కాయలు వస్తాయి. ఇంకా చూడండి, పండగే పండగ. ఈ గంగా భవాని, చెన్నంగి, సిలోన్ వెరైటీ ఏదైనా కూడా రాజమండ్రికి సమీపంలో ఉండే కడియం నుంచి మంచి కొబ్బరి మొక్కలు ఉత్పత్తి అవుతుంది. ఈ చెట్లకి సంవత్సరానికి ఒకసారి ఉప్పు వేయాలి, నీళ్లు కూడా పెట్టాలి. తర్వాత రసాయన ఎరువుల బదులుగా ఆవుల ఎరువు, కోళ్ళ ఎరువు, బయో ఫెర్టిలైజరు, వరి పొట్టు, బయోచారు, బయో ఎంజైమ్స్ కలిపి వాటిని వాడితే దిగుబడి బ్రహ్మాండంగా ఉంటుంది. మనం కొబ్బరి బొండం చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఇవాళ 1 లీటర్ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్, 1/2 లీటర్ బాటిల్లో వాళ్ళు కొట్టి పోసేస్తున్నారు. ఇప్పుడు బొండం 10-15 అంటంలా, లీటర్ కొబ్బరి నీళ్ళు రేట్ ఎంత, 1/2 లీటర్ కొబ్బరి నీళ్ళు ఎంత అని చెప్పి ప్లాస్టిక్ సీసాల్లో తెచ్చుకుంటున్నారు. కొంతమంది అయితే ఆ ప్లాస్టిక్ సీసాలని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగుతున్నారు. ఈ ప్లాస్టిక్ సీసాల్లో వాడటం వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ప్లాస్టిక్ సీసాలు వాడకూడదు. కొబ్బరి బొండం తెచ్చుకోవాలి. తర్వాత స్ట్రా వేస్తారు, అది కూడా ప్లాస్టికే, అది కూడా వద్దు. ఎందుకు కొబ్బరి బొండాన్ని మనం గ్లాసులో పోసుకుంటాం, తాగాల. ఇంకోటి ఏంటంటే, చాలామంది నీళ్లు తాగేస్తారు, బొండం అవతల పారేస్తారు. బొండాన్ని నరికితే, మీరు ఎక్కడైనా కొబ్బరి బొండం నీళ్లు తాగిన తర్వాత ఆయన చేతిలో కత్తి ఉంటుంది, నరకమని చెప్పండి. నరికిన తర్వాత పాకుడు లాంటి కొబ్బరి ఉంటుంది. అబ్బా, ఎంత రుచిగా ఉంటుంది. రుచే కాదు, దాంట్లో అనేకమైన పోషక విలువలు ఉన్నాయి. ఈ కొబ్బరి మన ఇంటికి ఎవరైనా వస్తే
మీరు కాఫీ టీలు ఇచ్చారా, కూల్ డ్రింక్లు ఇచ్చారా, వాళ్ళ ఆరోగ్యం పాడు చేస్తున్నట్టే. అసలు కూల్ డ్రింక్స్ వాడకూడదు, సోడాలే వాడకూడదు. మరి ఒకవేళ మీరు ఇవ్వదలుచుకుంటే, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడదలుచుకుంటే అరకు కాఫీతో మీరు వాళ్ళని ఆదరించండి. అరకు కాఫీలో 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇక మజ్జిగ ఇవ్వండి, మంచిది. అంతేగాని కూల్ డ్రింక్స్ ఇవ్వటము, అది వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటమాడుకున్న వాళ్ళం అవుతాం. కొబ్బరి నీళ్ళు, ఇక దానికి మించింది లేదు. కొబ్బరి నీళ్ళలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్, ఇన్ని రకాల ఖనిజ లవణాలు ఉంటాయి. కనుక కొబ్బరి నీళ్ళు ముఖ్యంగా వేసవి కాలంలో సేవిస్తే మనల్ని ఎంతగానో ఆ వడదెబ్బ నుంచి కాపాడుతుంది. సో ఇది మొట్టమొదటి ఆరోగ్య ప్రయోజనం. ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళు ఎండలో పనిచేస్తారు. ఉపాధి హామీ కూలీలు వాళ్ళు ఎండలో పనిచేస్తారు. తర్వాత బైకుల మీద గ్రామాలకు వెళ్ళి సరుకులు అమ్ముకుంటారు. దూర ప్రయాణాలు బైక్ మీద చేస్తుంటారు. వాళ్ళందరూ కొబ్బరి నీళ్ళు తాగి, ఆ కొబ్బరి నీళ్ళు తాగటం వల్ల మీకు హీట్ స్ట్రోక్, వడదెబ్బ తగలదు. ఇక రెండోది, కొబ్బరి నీళ్ళు తాగితే చర్మం నిగనిగలాడుతుంది, కాంతివంతంగా ఉంటుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖం మీద మొటిమలు మచ్చలు రాకుండా ఉంటాయి. అలాగే చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర లాంటి చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. వివాహం కాని యువతీ యువకులు మీ యొక్క అందం, ఆకర్షణ, అట్రాక్షన్, గ్లామర్ పెరగాలంటే కొబ్బరి నీళ్ళు తాగండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎన్ని తాగాలి అని మీకు అనుమానం రావచ్చు. రోజుకి కనీసం 1 లీటర్ కొబ్బరి నీళ్ళు తాగండి. 1 లీటర్ అంటే 1, 2, 3 కొబ్బరి బొండాలు, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి. మరి షుగర్ ఉన్న వాళ్ళ విషయం ఏంటి, కొబ్బరి నీళ్ళు తాగచ్చా లేదా అని అనుమానం ఉంటుంది. షుగరు, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు కూడా కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. ఒక గ్లాసులో సగం అంటే ఒక 100 ml తాగండి. పొద్దున ఒక 100 ml, రాత్రి ఒక 100 ml. అంటే రోజులో 200 ml కొబ్బరి నీళ్ళు తాగటం షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, షుగరు పెరగదు. ఇక 3, వేసవి కాలం వచ్చిందంటే మూత్రపిండంలో రాళ్ళు బయటపడతాయి. కిడ్నీలో రాళ్ళు, మూత్రంలో చీము కణాలు, మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట, నొప్పి, యూరిన్లో ఇన్ఫెక్షన్ వల్ల చలి, జ్వరము, ఈ మూత్రపిండాల పనితీరును మెరుగుపరిచి రాళ్ళు ఏర్పడకుండా చేయటము, రాళ్ళు ఉన్నా, చిన్న చిన్న రాళ్ళు ఉన్నా కరిగిపోయేలా చేస్తుంది ఈ కొబ్బరి నీళ్ళు. 4వది, బరువు తగ్గటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అసలు బరువు పెరగడానికి గల కారణం మెడ ముందు భాగం సీతాకోకచిలుక ఆకారంలో ఒక థైరాయిడ్ గ్రంథి అని ఉంటుంది. అది ఉత్పత్తి సరిగా థైరాక్సిన్ అనే హార్మోన్ చేయకపోవడం వల్ల లావైపోతారు. తినేది గుప్పెడు, 100 కేజీలు ఉంటారు. కనుక బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రక్తంలో T3, T4, TSH అనే థైరాయిడ్ రక్త పరీక్ష చేయించుకోండి. ఆ థైరాయిడ్ రక్త పరీక్ష చేయించుకుంటే ఏమైనా లోపం ఉందా అని తెలుస్తుంది. లోపం ఉందంటే ఎండోక్రైనాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్లు జీవితకాలం వాడవలసి వస్తుంది. అసలు థైరాయిడ్ లోపం రాకుండా ఉండాలంటే మన ఇంట్లో వాడే మెత్తటి ఉప్పు, టేబుల్ సాల్ట్స్, అయోడిన్ కలిగి ఉన్న ఉప్పు వాడండి. మార్కెట్లో రకరకాల బ్రాండ్లు ఉన్నాయి, కానీ టాటా అయోడైజ్డ్ ఉప్పు, అన్నపూర్ణ అయోడైజ్డ్ ఉప్పు గత 30-40 సంవత్సరాలుగా మంచి ప్రాచుర్యంలో ఉన్నాయి. దాంట్లో నిఖార్సుగా, నమ్మకంగా ఉండవలసినంత అయోడిన్ ఉంటుంది. అయోడిన్ లోపంతో థైరాయిడ్ గ్రంథి సరిగా హార్మోన్ ఉత్పత్తి చేయదు. ఇక 5వది, ఈ కొబ్బరి నీళ్ళు తాగితే త్వరగా వృద్ధాప్యం రాదు.
ఈ చర్మం మీద ముడతలు వచ్చేస్తాయి, వృద్ధాప్య సంకేతం. ముఖం మీద ముడతలు వచ్చేస్తాయి, వృద్ధాప్య సంకేతం. కనుక 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా ముఖం మీద ముడతలు లేవు, చర్మం మీద ముడతలు లేవు, నిగనిగలాడుతూ ఉండాలంటే కొబ్బరి నీళ్ళు తాగితే బ్రహ్మాండం. ఇక 6 రక్తపోటు, బీపీ. దీనికి మీరు ట్యాబ్లెట్లు వాడాలి. ఉదయం టిఫిన్ తర్వాత డాక్టర్ చెప్పిన ట్యాబ్లెట్లు వాడుతూ, ఎక్కువ మంది టెల్మా 40, టెల్మా 20 వాడుతుంటారు. ట్యాబ్లెట్లతో పాటు ఉప్పును పూర్తిగా నియంత్రించాలి. మజ్జిగన్నంలో పెరుగన్నంలో ఉప్పు వేసుకోకూడదు, ఉప్పున్న మజ్జిగ తాగకూడదు, ఉప్పు అధికంగా ఉండే నిలవ పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు తినకూడదు. ఈ విధంగా ఉప్పును కూడా నియంత్రించాలి. దాంతోపాటు కొబ్బరి నీళ్ళు తాగితే కొబ్బరి నీళ్ళలో ఉండే పొటాషియం ప్రభావం వల్ల బీపీ చక్కగా నియంత్రించబడుతుంది. బీపీ కొన్ని సందర్భాల్లో పెరగటం వల్ల మెదడులో ఉండే రక్తనాళాలు చిట్లి పక్షవాతం వస్తుంది. కాలు పడిపోతుంది, చేయి పడిపోతుంది, మాట పడిపోతుంది, మూతొంకర పోతుంది. కొన్నిసార్లు రక్తనాళాలు చిట్లటం వల్ల కోమాలోకి వెళ్ళిపోయి మరణానికి కూడా దారి తీయవచ్చు. కనుక బీపీ నియంత్రణ అనేది చాలా కీలకం. బీపీ ఉందని ఎలా తెలవాలంటే తలనొప్పి వస్తుంది, అకారణంగా తలనొప్పి వస్తుంది. తర్వాత చిన్న చిన్న విషయాలు కోపం వచ్చేస్తుంటుంది. సాధారణంగా ప్రతి చిన్న విషయానికి కోపం రాకూడదు. అకారణంగా కోపం వచ్చడం, అరవటం, కరవటం, తిట్టడం అన్నీ చేశాయంటే వాడికి బీపీ ఉన్నట్టే. బీపీ ఉన్నాడు, ఆ పొద్దున పూట ట్యాబ్లెట్ వేసుకోకుండా ఆఫీస్కి వచ్చాడంటే ఇక అంతే సంగతి. అందరి మీద అరుస్తుంటాడు, కరుస్తుంటాడు. ఇక ఆఫీసర్లు అయితే వాడు బీపీ ట్యాబ్లెట్ మర్చిపోతే ఫైల్ ఇసిరేస్తుంటారు. ఇది బీపీ యొక్క లక్షణం. ఈ బీపీని చక్కగా కొబ్బరి నీళ్ళు నియంత్రిస్తాయి. 7 ఈ మెదడుకి రక్త సరఫరా బాగా జరిగేలా చేస్తుంది. మెడ ముందు భాగాన 2 ధమనులు ఉంటాయి, వాటిని కెరోటిడ్ ధమనులు అంటారు. ఈ కెరోటిడ్ ధమనులలో రక్త ప్రసరణ బాగా జరిగి మనకి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, డిప్రెషను, కుంగుబాటు, టెన్షన్ ఇలాంటివి నివారించగలుగుతుంది. 8 ఎముక దృఢత్వం వస్తుంది, కండపుష్టి వస్తుంది, ఎముకలు గట్టిపడతాయి. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పి ఇలాంటి వాటికి చక్కటి పరిష్కార మార్గం ఈ కొబ్బరి నీళ్ళు. ఇక 9 జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీర్ణరసాలైన జఠరసము, కులోమరసము, పైత్యరసం ఉత్పత్తి పెరగటము ద్వారా జీర్ణ ప్రక్రియ వేగవంతమవుతుంది. జీర్ణం చక్కగా జరుగుతుంది, సుఖ విరోచనం అనేది జరుగుతుంది. ఇది కేవలం కొబ్బరి నీళ్ళు వేసవిలో తాగటమే కాదు, కొబ్బరి బొండాలు ఎప్పుడూ దొరుకుతూనే ఉంటాయి. మన మొత్తం సంవత్సరం పొడుగునా మనకు లభిస్తూ ఉంటాయి. కనుక ఈ కూల్ డ్రింక్స్ తాగటం మానేయండి. పిల్లలకి, చిన్న పిల్లలకి కూల్ డ్రింక్స్ అలవాటు చేస్తున్నారు తల్లిదండ్రులు. మనం చేసే పొరపాటు. మొక్కై వంగనిది మానయ్య వంగన అన్నట్టు పిల్లలకి కూల్ డ్రింక్స్ అలవాటు చేసి పెద్దవాళ్ళు అయినాక మానమంటే మానతారా? మానరు. కనుక కూల్ డ్రింక్స్ స్థానాన్ని కొబ్బరి నీళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా పట్టణాల్లో, నగరాల్లో రోడ్డు పక్కన పెట్టి కొబ్బరి బొండాలు అమ్ముతూ ఉంటారు. ఇక 10 గర్భవతులకు, బాలింతలకు కొబ్బరి నీళ్ళు చాలా విశిష్టం. కొంతమందికి అపోహలు ఉంటాయి, కొబ్బరి నీళ్ళు తాగితే పడిశం పడుతుందని. పడిశం పట్టదు. కొబ్బరి నీళ్ళకు పడిశానికి ఎటువంటి సంబంధం లేదు. కనుక మనం కొబ్బరి నీళ్ళు తాగుదాం. ఆ కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత బొండం కొట్టి లోపలుండే పాకుడు లాంటి కొబ్బరి కూడా తినటం. ఇంకా అసలే కొబ్బరి తీగా ఉంటుంది, మళ్ళీ దాంట్లో చక్కెర, షుగర్ వాడవలసిన అవసరం లేదు. కొంతమంది పచ్చి కొబ్బరిని షుగర్తో కలుపుకుంటారు. షుగర్తో కలుపుకోవాల్సిన అవసరం లేదు. పచ్చి కొబ్బరి షుగరు లేకుండా తినటము ఆరోగ్యకరం. కనుక రైతులు ఈ కొబ్బరి పంటని పండిస్తే చక్కటి ఆదాయం వస్తుంది. మీ నేల యొక్క భూమి స్వభావాన్ని బట్టి గంగా భవానో, చెన్నంగో, సిలోన్ వెరైటీనో ఆ కొబ్బరి మొక్కలను పెంచి
ఇతోధికమైన ఫలసాయాన్ని పొందే అవకాశం ఉంది. భవిష్యత్తులో ప్రజల్లో కొబ్బరి నీళ్ళ పట్ల అవగాహన పెరిగి ఇంకా మార్కెట్ రేటు, కొబ్బరి నీళ్లకు మరింత మార్కెట్ రేటు పెరిగే అవకాశం కూడా ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.